Dear friends, Adobe After Effects ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 10లో ఉన్నాం. సో ఈ 10th లెసన్లో నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్పించబోతున్నాను. సో కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఫస్ట్ మనం రెగ్యులర్గా చేసేదే క్రియేట్ ఎ న్యూ కంపోజిషన్ బటన్ పై క్లిక్ చేయండి అండ్ డిఫాల్ట్ సెట్టింగ్స్తో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి కాబట్టి కలర్ కార్ని తీసుకుంటున్నాను. సో దాన్ని ఇక్కడ ఇన్సెట్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా నేను నా కార్ని సెట్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. ఓకే, సో ఇక్కడ నా కార్ పొజిషన్ అనేది ఉంచేసాను. సో నేను పొజిషన్ అనేది సెట్ చేస్తున్నాను యానిమేషన్. ఓకే, సో స్టాప్ వాచ్ క్లిక్ చేశాను, కీ ఫ్రేమ్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ కొంచెం దీన్ని జూమ్ చేస్తున్నాను చూడండి. అంటే మనకు మధ్యలో ఉన్నటువంటి 3 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్ ఈ విధంగా కనిపించే విధంగా కొంచెం టైం లైన్ని జూమ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2 సెకండ్స్కి వచ్చేసరికి ఓకే ఇది ఈ విధంగా ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఓకే, సో ఆ తర్వాత 4 సెకండ్స్కి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది. ఇది ప్లే చేస్తే ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఒకసారి గమనిస్తే కార్ ఎక్కడైనా ఈ విధంగా ట్రావెల్ చేస్తుందా అండి? ట్రావెల్ చేయదు కదా. సో అంటే దీనికి రొటేషన్ అనేది ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ రొటేషన్ని మనం మాన్యువల్గా కాకుండా, అంటే మనం పర్టికులర్గా ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఒక రొటేషన్ని, ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఒక రొటేషన్ని ఈ విధంగా చేస్తూ వెళ్ళడం కాకుండా, జనరల్గా ఈ పాత్ని బట్టి అది ఆటోమేటిక్‌గా రొటేట్ అయ్యే విధంగా ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం మీరు పొజిషన్‌పై క్లిక్ చేసి ఉండాలి. సో మీ కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి అప్పుడు. ఓకే, సో మీరు జనరల్‌గా బయట క్లిక్ చేసి ఒకసారి పొజిషన్‌ని తీసుకున్నప్పుడు అన్ని కీ ఫ్రేమ్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ మెనూలో ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్లో లాస్ట్ ఆప్షన్ ఆటో ఓరియంట్. ఓకే, సో ఆటో ఓరియంట్ పై క్లిక్ చేయగానే ఇక్కడ ఆఫ్ ఉంది, అంటే ఆఫ్ చేసి ఉంది ఆటో ఓరియంట్ అనేది. ఇప్పుడు మనం ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఓరియంట్ అలాంగ్ పాత్. ఓకే, అంటే మనం క్రియేట్ చేసినటువంటి పాత్కి ఓరియంటేషన్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆటో ఓరియంటేషన్ అనమాట. ఓకే, సో ఓరియంట్ అలాంగ్ పాత్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే పై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ కార్ అనేది ఈ విధంగా రొటేట్ అయిపోయింది చూడండి. సో అదే విధంగా మనకు కావలసినట్లుగా, అంటే మన యొక్క పాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైందా అండి? మనం ఎలాంటి రొటేషన్ అనేది చేయలేదు, ఆటోమేటిక్గా అది అదే విధంగా తీసుకోవడం జరిగింది. ఒకసారి పొజిషన్ని మార్చి చూద్దాం మనం. ఓకే, ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ని తీసేసాను నేను. సో మరోసారి ఇక్కడ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఈ విధంగా కార్ యొక్క సైజ్ని రకరకాలుగా మనం తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే జనరల్గా ఇది ఒక ఇమేజ్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ పొజిషన్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు రకరకాల కీ ఫ్రేమ్స్ అనేవి నేను వాడతాను. అదే విధంగా మనకు కార్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనేది చూడండి మీరు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత ఈ విధంగా వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత ఈ విధంగా ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. ఓకే, సో ఆ తర్వాత ఈ విధంగా ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇలా
ఒక పాత్ని మనం సెట్ చేయడం జరిగింది. ఓకే. సో పాత్ అంటే ఏం లేదండి, ఈ విధంగా మనం మోషన్ పొజిషన్ని ఒక కీ ఫ్రేమ్ సహాయంతో ఈ విధంగా సెట్ చేయడమే. అంటే పాత్ అంటే ఏంటండి, ఇదంతా దారి అన్నమాట. ఓకే. మనం ఏదైతే సెట్ చేసామో దాని ఆధారంగా అది ట్రావెల్ అనేది చేస్తుంది. అంటే దాని యొక్క పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది. సో అది పాత్‌ని చేంజ్ చేస్తా ఉంటదనమాట. పాత్ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క ఆధారం లేదా స్థలం. ఓకే. సో ఈ విధంగా మనం సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దామండి. ఓకే. సో ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా వెళ్తుంది. ఓకే. ఈ విధంగా వెళ్తుంది. అంటే కార్‌ని మోసుకెళ్తున్నట్టుంది ఇది. ఓకే. కార్‌ని మోసుకెళ్తున్నట్టో, తీసుకెళ్తున్నట్టో ఉంది. అంటే జనరల్‌గా అది ట్రావెల్ చేస్తున్నట్టయితే లేదు. సో, ట్రావెల్ చేస్తున్నట్లు ఉండాలంటే మనం పాత్‌కి తగినట్లుగా, అంటే ఏ విధంగా అయితే వెళ్తుందో, రోడ్ ఏ విధంగా అయితే వెళ్తుందో, అదే విధంగా దాని రొటేషన్ గూడా ఉండాలి. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలండి, పొజిషన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే అన్ని కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అయ్యి ఉన్న సమయంలో మనం ఏం చేయాలి, ఇక్కడ లేయర్ ఆప్షన్‌లోకి వెళ్లి, అంటే లేయర్ మెనూలోకి వెళ్లి ట్రాన్స్‌ఫార్మ్ అని ఉంటుంది. దీంట్లో లాస్ట్ ఆప్షన్ అయినటువంటి ఆటో ఓరియంట్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకే. అది జనరల్‌గా ఆఫ్ అయి ఉంటుంది. ఓరియంట్ అలాంగ్ పాత్ అనే ఆప్షన్‌ని తీసేసుకొని మనం ఓకే పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా కార్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ప్లే చేసి చూసినట్లయితే ఈ విధంగా అది ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతూ వెళ్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే రివర్స్‌లో రొటేట్ అవుతుంది. ఓకే. రివర్స్‌లో రొటేట్ అయింది. అవునా? సో, ఈ విధంగా ఉన్నప్పుడు మీరు మాన్యుయల్‌గా గూడా సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడికొచ్చేసరికి ఈ విధంగా మాన్యుయల్‌గా సెట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక్కడ. సో, అలా మాన్యుయల్‌గా సెట్ చేయాల్సొచ్చినప్పుడు ఏ విధంగా సెట్ చేస్తామనేది మనం తర్వాత తెలుసుకుంటామన్నమాట. ఓకే. సో, ప్రస్తుతానికి మనం ఇదే పద్ధతిలో వెళ్ళడం కరెక్ట్ అన్నమాట. అంటే మామూలుగా చెప్తున్నాను. అంటే జనరల్‌గా అయితే మనం దీన్ని మళ్ళీ రొటేషన్ చేంజ్ చేయడం ద్వారా దీన్ని తీసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొటేషన్ అనే ఆప్షన్ తీసుకుందాం. ఓకే. సో, దీన్ని సింపుల్‌గా సెట్ చేసే ప్రయత్నం మాత్రం చేద్దాం. ఓకే. సో, రొటేషన్‌ని ఆన్ చేసేసాను నేనిక్కడ. ఓకే. సో, ఎక్కడ ఆన్ చేయాలి అంటే ఈ విధంగా. సో, అంటే ఇది జనరల్‌గా కార్టూనే కాబట్టి జనరల్‌గా నేను చేస్తాను. చూడండి మీరు. ఓకే. సో, కొంచెం తీసేసుకొని, అంటే కొంత స్పేస్‌ని తీసేసుకొని ఇమ్మీడియేట్‌గా దాన్ని రొటేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. సో, ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా వెళ్తుంది చూడండి. సో, ఇక్కడ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్‌ని ఉంచేసి ఇక్కడికి రాగానే ఓకే. ఇక్కడికి రాగానే 0 రొటేషన్‌కి తీసుకొచ్చినామనుకోండి. సో, అప్పుడది సెట్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఒకసారి చూసినట్లయితే జనరల్‌గా మనం పొజిషన్‌ని మాత్రమే చూద్దాం ఇప్పుడు. ఓకే. రొటేషన్‌ని వదిలేయండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది అదిప్పుడు. అంటే ఐ మీన్ మనం మాన్యుయల్‌గా సెట్ చేయగానే అది సెట్ అయిపోయింది చూడండి. సో, ఈ విధంగా దాని యొక్క రొటేషన్‌ని మనం సెట్ చేయొచ్చు. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్నదేంటంటే ఆటో ఓరియంట్ అన్నమాట. సో, ఈ ఆటో ఓరియంట్ వల్ల ఏమైంది మనకు అంటే ఆటోమేటిక్‌గా దాని యొక్క రొటేషన్ అనేది మారింది. ఓకే. మనం ఒక్కొక్క కీ ఫ్రేమ్‌కి వెళ్లి సెట్ చేయన అవసరం లేకుండా మనం అన్ని కీ ఫ్రేమ్స్ యొక్క రొటేషన్ అనేది ఈజీగా చేంజ్ చేయగలిగామన్నమాట. ఓకే. సో, యాక్చువల్లీ పాత్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల అది అలా చేంజ్ అయింది. దానికి కూడా ఇంకా వేరే ట్రిక్స్ కూడా ఉంటవి. నేను ఫ్యూచర్‌లో మీకు దాని గురించి కూడా నేర్పిస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఆటో ఓరియంట్ గురించి నేర్చుకున్నాం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా నేను మీకు మరో విషయాన్ని నేర్పించబోతున్నానిప్పుడు. సో, ఇది తీసేస్తున్నాను ఒకసారి. ఇదే కలర్ కార్‌ని మరొకసారి దీంట్లో వేస్తానన్నమాట. ఓకే. సో, వేసిన తర్వాత
దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ ఉంచేస్తాను. ఓకే. సో ఇప్పుడు విగ్లర్ గురించి నేర్పిస్తాను మీకు. సో విగిల్ అంటే ఒక రకంగా ఊగడం అన్నమాట. ఓకే. క్రిందకి పైకి ఈ విధంగా ఊగడం. అంటే వేవ్స్ లాగా ఈ విధంగా విగిల్ అవ్వడం అన్నమాట. ఓకే. సో దాన్ని ఎలా చెప్తారో గూడా నాకు తెలీదు. కానీ మీరు దాని యొక్క మోషన్‌ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో విగిలింగ్ అంటే ఏంటి అంటే ఊగడం ఒక రకంగా. ఇప్పుడు మనం ఒక వెహికల్‌లో వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ క్రిందకి పైకి ఇలా ఊపుతూ వెళ్ళిందనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ విగిలింగ్ అన్నమాట. ఓకే. విగల్. ఓకే. సో ఈ విగ్లర్ ఆప్షన్‌ని యూజ్ చేయాలంటే మనం చాలా ప్రాపర్టీస్‌కి యూజ్ చేయొచ్చనమాట. అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో మనం దాదాపుగా పొజిషన్, స్కేలింగ్, రొటేషన్, ఒపాసిటీ అన్నిటికి దాదాపుగా యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం పొజిషన్‌కి చూద్దాం ఒకసారి. ఓకే. సో పొజిషన్ అనేది సెట్ చేయాలి గదా మరి. సో ఫస్ట్ ఇక్కడ ఉందనుకోండి. ఆ తర్వాత ఒక 4 సెకండ్స్‌కి ఇక్కడికొచ్చిందనుకోండి. ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఓకే. సో దానికంటే ముందు నేను ఒక పని చేస్తాను. దీన్ని కొంచెం సైజ్ పెంచుతాను. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ ఉందనుకోండి. పొజిషన్ ఆన్ చేశాను. సో ఒక 4 సెకండ్స్‌లో ఇక్కడికి ట్రావెల్ చేసింది అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మీరు విగ్లర్ తీసుకోవాలంటే ఓకే. మీరు విగ్లర్‌ని తీసుకోవాలంటే ఇక్కడ విండోలో ఓకే. విండో మెనూలో విగ్లర్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకొచ్చేస్తుంది. ఓకే. సో రాగానే మీకేంటంటే మీరు పొజిషన్‌ని తీసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా కొన్ని ఆప్షన్స్‌ని సెట్ చేస్తుంది. సో మీరు వీటిని ఎలాంటి చేంజ్ చేయకుండా జనరల్‌గా విగ్లింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేయొచ్చనమాట. ఓకే. ఫ్రీక్వెన్సీ 5 అని ఉంది గదా! పర్ సెకండ్. ఈ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇక్కడ మనం విగ్లింగ్ అనేది చేసే టైంలో ఏమవుతుందంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ అవుతవి. సో 5 పర్ సెకండ్ అంటే ఒక సెకండ్‌కి 5 కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ అవుతాయన్నమాట. ఓకే. సో అదెలా ఉంటుందో చూద్దాం. అలాగే ఇక్కడ మాగ్నిట్యూడ్ అంటే ఆహ్, అది క్రిందకి పైకి వెళ్ళేటువంటి ఒక లెవెల్ అన్నమాట. ఓకే. మాగ్నిట్యూడ్ అంటే అదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 20 సెట్ చేశాననుకోండి. ఇది ఫ్రీక్వెన్సీ 5 ఉంది. అప్లై చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే. సో కీ ఫ్రేమ్స్ అనేవి ఈ విధంగా మారిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా స్లోగా విగిల్ అవుతుంది. ఓకే. సో ఈ విగ్లింగ్ ఎఫెక్ట్ అనేది జనరల్‌గా ఎక్స్‌ట్రా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అర్థమయ్యేటువంటి ఎఫెక్ట్ కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ 300 ఇచ్చేస్తాను. యాక్చువల్లీ ఇది 100 తీసుకుంటుంది. అయినా గూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో అప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా విగిల్ అవుతుంది. ఓకే. సో ఇలా కాకుండా ఇప్పుడేం చేస్తానంటే ఓన్లీ 100 అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ 10 తీసుకున్నాను. ఓకే. ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం పెంచేశాను. అప్పుడు ఈ విధంగా జిగ్‌జాగ్ అవుతుందనమాట. ఓకే. సో ఈ విధంగా ఊగుతూ అది ట్రావెల్ చేయడం అంటే అది దాన్ని యానిమేట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో ఇది ఎక్కువైపోతుంది. అండ్ 5 ఇచ్చేసి అప్పుడు దీన్ని 50 చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి ఈ విధంగా అది విగిల్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా కదులుతూ వెళ్ళేటువంటి ఒక ఎఫెక్ట్‌ని మనం తీసుకురావడానికి ఆటోమేటిక్‌గా సెట్ చేయడం కోసం మనం ఈ యొక్క విగ్లర్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో చూడండి ఒకసారి. సో ఈ విధంగా. ఓకే. సో అంతే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేసాం గదా! దీన్ని స్కేలింగ్‌కి వాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఓకే. సో స్కేలింగ్ అనేది ఆన్ చేశాను నేను. ఇక్కడ స్టార్ట్ చేశాను. సో సారీ పాత్ అనేది పొజిషన్ అనేది ఫస్ట్ సెట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఒక 4 సెకండ్స్ తీసుకుందనుకోండి. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ స్కేలింగ్ అనేది తీసుకున్నాను. స్కేలింగ్ అనేది ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉందనుకోండి. ఓకే. సో ఇక్కడికొచ్చేసరికి స్కేలింగ్ అనేది ఓకే. ఇక్కడికొచ్చేసరికి స్కేలింగ్ అనేది కొంచెం పెరిగిందనుకోండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు స్కేలింగ్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇదే 50 మాగ్నిట్యూడ్‌లో మీరు
5 ఫ్రీక్వెన్సీతో అప్లై చేశారనుకోండి. ఓకే. సో ఏ విధంగా దాని ఎఫెక్ట్ ఉంటదనేది చూడండి మీరు. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా మీరు యానిమేషన్ అనేది మీకు అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా మీరు చేసుకునే వీలనేది ఈ విగ్లింగ్‌లో విగ్లర్‌తో ఉంటుందన్నమాట. ఓకే. సో దీనికంటే బాగా మనం జనరల్‌గా మనకు విగ్లింగ్ అనేది ఈ యొక్క విగ్లర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ట్రాన్స్‌పరెన్సీలో. ఓకే. సో టీ ప్రెస్ చేస్తే టీ ప్రెస్ చేస్తే మనకు ట్రాన్స్‌పరెన్సీ ఓపెన్ అవుతుంది. దాన్ని ఒపాసిటీ అని పిలుస్తామని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే. సో దాని యొక్క పొజిషన్ ఇదే విధంగా ఉంది. ఓన్లీ మనం స్కేలింగ్ మాత్రం తీసేసాం. ఓకే. స్కేలింగ్ అనేది తీసేసాం. పొజిషన్ అదే విధంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ట్రాన్స్‌పరెన్సీని గూడా చూస్తున్నాం అనుకోండి. సో రెండిటిని ఓపెన్ చేయాలి ఒకసారి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇక్కడ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత అంటే లేయర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత పీ పై క్లిక్ చేస్తే పొజిషన్ వస్తుంది. టీ పై క్లిక్ చేస్తే ఒపాసిటీ వస్తుంది. అలాగే ఆర్ పై క్లిక్ చేస్తే రొటేషన్ వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. సో రెండింటిని ఒకేసారి ఆన్ చేయాలంటే పీ పై క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చేసింది కదా! ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ అంటే ఒపాసిటీ కోసం మీరు షిఫ్ట్ టీని క్లిక్ చేయండి. అప్పుడు 2 కూడా ఎనేబుల్ అయిపోతాయన్నమాట. ఓకే. సో ఇక్కడ ఒపాసిటీ ఏం చేయండంటే స్టార్టింగ్‌లో ఒక 50% పెట్టేయండి. ఓకే. స్టార్టింగ్‌లో ఒపాసిటీ ఒక 50% ఉంచేసి ఇక్కడికొచ్చేసరికి 100% చేసేయండి దీన్ని. ఓకే. దీన్ని 100% చేసేయండి. సో 100% చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ యొక్క ఒపాసిటీని సెలెక్ట్ చేసుకోండి. అంటే దీని యొక్క అన్ని కీ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సేమ్ 5, 50 ఓకే. ఫ్రీక్వెన్సీ 5 ఉండాలి. అలాగే మాగ్నిట్యూడ్ అనేది 50 ఉండాలి. ఇప్పుడు అప్లై చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఏ విధంగా యానిమేట్ అవుతుందో ఒక్కసారి చూడండి. సో మీకు తేడా గమనించాలంటే నేను ఇక్కడ బయట క్లిక్ చేసినప్పుడు దాని యొక్క ఈ పాత్ అనేది వెళ్ళిపోతుంది గదా! సో అప్పుడు మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. సో చూడండి. అది యాక్చువల్లీ బ్లింక్ అవుతుంది. మీరు గమనించారో లేదో? ఓకే. సో ఈ విధంగా అది బ్లింక్ అవుతుందనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే అన్‌డూ చేసేసాను. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఇక్కడ ఫ్రీక్వెన్సీ 10 తీసుకున్నాను. ఓకే. దేనికోసం ఇది? ఒపాసిటీ కోసం. ఓకే. సో అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఓకే. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి. సో ఈ విధంగా దాన్ని బ్లింక్ చేస్తూ తీసుకెళ్ళొచ్చనమాట మనం. ఓకే. దీని సైజ్‌ని ఒక్కసారి ఇంక్రీజ్ చేస్తాను నేను. ఓకే. స్కేలింగ్‌ని మనం యానిమేట్ చేయట్లేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో ఈ విధంగా బ్లింక్ చేస్తూ అంటే ఒపాసిటీని తీసుకెళ్ళినప్పుడు బ్లింక్ చేస్తూ తీసుకెళ్ళొచ్చనమాట. సో ఒకసారి మీరిక్కడ విగ్లర్‌ని గమనిస్తే మీరు పొజిషన్ ఆన్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ స్పేషియల్ పాత్ అనేది ఉంటుంది. ఒపాసిటీని ఆన్ చేసినప్పుడు మాత్రం టెంపోరల్ గ్రాఫ్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో ఈ విధంగా మనం విగ్లర్‌ని ఉపయోగించుకోవచ్చు. సో విగ్లర్‌ని ఉపయోగించి ఒక ఆహ్, ఏమంటామంటే ఒక జిగ్‌జాగ్ వెర్షన్‌తో మనం కీ ఫ్రేమ్స్‌ని క్రియేట్ చేసి యానిమేషన్ అనేది చేయవచ్చు. అది పొజిషన్‌కైతే అది దాని యొక్క పొజిషన్‌లో షేకింగ్ అనేది తీసుకొస్తుంది. అదే ఒపాసిటీలో అయితే ఒపాసిటీ అంటే ట్రాన్స్‌పరెన్సీలో షేకింగ్ అనేది తీసుకొస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పొజిషన్‌ని మనం సెట్ చేసినప్పుడు విగిల్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది. అలాగే ఒపాసిటీని యూజ్ చేసి విగ్లర్‌ని ఒపాసిటీకి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి? అది బ్లింక్ అవుతుంది. సో, ఒక బ్లింకింగ్ ఎఫెక్ట్‌ని గూడా మనం ఈ విధంగా ఆటోమేటిక్‌గా తీసుకురావచ్చనమాట. ఓకే. సో, మరొకసారి ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే. సో, ఈ విధంగా. అండ్ అలాగే ఈ పొజిషన్‌కి గూడా నేను ఒకవేళ ఇది అప్లై చేసినట్లయితే ఏమవుతుందనేది ఒకసారి చూడండి. ఫ్రీక్వెన్సీ 6 పెట్టేసాను. అండ్ ఈ విధంగా ఇంత వద్దండి. మాగ్నిట్యూడ్ అనేది ఒక 25 పెట్టేస్తాను. ఓకే. సో, అప్పుడు చూద్దాం. సో, ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు ప్లే చేస్తే ఇది ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే. సో, రెండింటిని ఒకేసారి అప్లై చేసినప్పుడు అది బ్లింక్ అవుతుంది. అలాగే విగిల్ అవుతుంది. సో, ఈ విధంగా మనం విగ్లర్‌ని యూజ్ చేయొచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆటో ఓరియంటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆటో ఓరియంట్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి ఒక ఆప్షన్ అది గూడా.
అండ్ ఇక్కడ విగ్లింగ్ అనేది ఇక్కడ విగ్లర్ అనేది ఏంటంటే మనకు ఇలా పొజిషన్‌ని మనం షేక్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం మాన్యుయల్‌గా ఇన్ని కీ ఫ్రేమ్స్ పెట్టి చేయాలి అనుకుంటే ఎలా ఉంటుందండి, చాలా కష్టమవుతూ ఉంటుంది. మనం సింపుల్‌గా సెట్ చేసి ఒక 1 సెకండ్‌లో ఇది విగిల్ అవ్వాలి అనంటే దాన్ని ఈజీగా ఈ విధంగా సెట్ చేసి ఫ్రీక్వెన్సీ మాగ్నిట్యూడ్‌ని సెట్ చేసేసి మనం అప్లై చేసేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ ఈ విధంగా బ్లింక్ చేయడం గూడా మనకు చాలా ఇంపార్టెంటే గదండీ! సో, వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.